హాయ్ అండి అందరికీ. నేను కొండ మీద గుడికైతే వచ్చాము. మా ఫ్రెండ్ మొక్కుకుందంట. ఆ మొక్కుబడి తీర్చడానికైతే వచ్చామండి. సో ఇలాగైతే చూపిస్తేయండి మీరు తెలుగువారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దేవునికైతే చూపిస్తాను. భైరవలింగేశ్వర గుడి అండి ఇది. సో స్వామికైతే చూపిస్తున్నాను చూడండి. సో వీడియో అయితే తీస్తున్నా. మా ఫ్రెండ్ వచ్చేసి బయట పూజ చేసుకుంటుంది తను. సో చూసారా ఈ గుడి అండి, భైరవలింగేశ్వర గుడి కొండపైన అయితే ఉందండి. మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో మేము ఎప్పుడన్నా బోర్ కొడితే ఇలాగ వెళ్తూ ఉంటాము. అక్కడ వచ్చేసి పైన వచ్చేసి అమ్మవారి గుడి అయితే ఉంది. సో ఇదంతా ప్లేస్ అండి, ఇది గుడి ఇది చాలా పెద్దగా అయితే ఉంది. కొంచెమే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి హోమ్ దగ్గరకు అయితే వెళ్ళాం చూడండి. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నా. సో విద్యాంబికాదేవి అమ్మవారి గుడి పైన ఉంది. సో గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాం చూడండి. ఇదే గుడి అండి. ఇంకా పూజారి రాలేదు పైకి, అందుకే వాకిలి అయితే తీయలేదు అమ్మవారి గుడి. చూసారా ఇంకా ఈ గుడి కొంచెం అయితే చూపించాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో అయితే తీస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఒక 5 మంది. సో నేను నా ఫ్రెండ్ కోసం అయితే వచ్చానండి. సో మా మధ్య కులము మతము అనే ఏమీ లేదు. సో మా ఫ్రెండ్స్ మేము బాగుంటామండి కులాకి. అందుకోసమే మా ఫ్రెండ్ కోసం అయితే చేస్తామును. తను కూడా నా ఎంట దర్గాకి అక్కడికి వస్తుంది. సో చూశారు కదా, ఇంకా తను పూజ చేస్తుంది, నేను వీడియోస్ అయితే తీస్తున్నా. చూసారా ఇంకా కట్టకి తిరుగుతుంది, నాగల కట్టకి. సో ఇదంతా కొండ ఫ్రెండ్స్. ఇంకా గుడి అయితే పైన ఉంది, భైరవుడి గుడి అని. సో ఇదంతా వచ్చేసి ఇంకా కొండ మీద నుంచి చూపిస్తాను చూడండి. ఇండ్లు ఎంత చిన్న కనిపిస్తున్నాయో. సో ఇదంతా కొండ అండి, చాలా ఉంది చూపించేది. సో ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఒక 5 మంది, తీసి చూపిస్తాను నేను. చూసారా ఇలాగా ఉంది చూడండి. ఇంకా పైన బాగుందండి. సో మా దర్గా కూడా ఉంది పైన. సో వెళ్ళలేదు, ఎక్కలేకపోయాం మేము. సరేనా, నచ్చితే లైక్ చేయండి.